మహావిశాఖ నగరపాలక సంస్థకి బడ్జెట్ ఖండం పొంచుందా? వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పటికీ కౌన్సిల్ ఆమోదం పొందలేదు. ఎందుకు? ప్రస్తుతం జీవీఎంసీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ సమావేశం ఈ నెలాఖరులోగా నిర్వహిస్తారా? జీవీఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహణలో తీవ్ర తాత్సారం జరుగుతోంది. సాధారణంగా రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 నెలల ముందే బడ్జెట్ ముసాయిదాను అధికారులు రూపొందిస్తే దానిని స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశాలలో చర్చించి ఆమోదించాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే బడ్జెట్ కేటాయింపుల ప్రకారం నిధులను ఖర్చు పెట్టాలి. అయితే ఈ ఏడాది జీవీఎంసీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంతవరకు 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం పొందలేదు. బడ్జెట్ ముసాయిదాను ఈ ఏడాది జనవరిలోనే స్టాండింగ్ కమిటీ స్వల్ప సవరణలతో ఆమోదించింది. స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన ముసాయిదాను కౌన్సిల్లో చర్చించి ఆమోదించాల్సి ఉండడంతో సమావేశం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంతలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. ఇన్ఛార్జ్ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తి స్థాయి కమిషనర్ ను త్వరగానే నియమించేస్తారనే భావనతో ఆయన బడ్జెట్ సమావేశం ఏర్పాటుపై వేచి చూడాలని అధికారులకు సూచించారని తెలుస్తోంది. ఈలోగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సమావేశం నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెల 6న ముగియడంతో బడ్జెట్ సమావేశం నిర్వహణకు అధికారులు తిరిగి కసరత్తు ప్రారంభించారు. అయితే మేయర్ పదవి కాలం 4 ఏళ్లు పూర్తయినందున కౌన్సిల్లో తమకున్న మెజారిటీ ఆధారంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు అవసరమైన బలాన్ని సంపాదించుకోవడంలో కూటమి నేతలు నిమగ్నమయ్యారు. దీనివల్ల బడ్జెట్ సమావేశం నిర్వహణ అంశం మరుగున పడిపోయింది. ఈ నెలాఖరులోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఆలోగా బడ్జెట్ ఆమోదం పొందని పక్షంలో తర్వాత జీవీఎంసీ ఖాతా నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం జీవీఎంసీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం పొందకపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. వచ్చే నెల జీవీఎంసీలో కాంట్రాక్ట్ తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు, జీవీఎంసీ కార్యాలయాలకు విద్యుత్ బిల్లులు, అధికారుల వాహనాలు, ప్రజారోగ్య వాహనాలకు డీజిల్ కొనుగోలు వంటివి నిలిచిపోతాయి. వీటన్నింటి కోసం ప్రతి నెల సుమారు 30 కోట్ల వరకు జీవీఎంసీ వెచ్చిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటికి బడ్జెట్ ఆమోదం పొందకపోతే జీవీఎంసీ కార్యకలాపాలు నిలిచిపోతాయని, అందువల్ల తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ మొదలైంది. బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఇటీవలే జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు లేఖ రాశారు. మరోవైపు సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు కూడా గొలగాని హరివెంకట కుమారికి లేఖ అందజేశారు. అలాగే జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులోగా నిర్వహిస్తారా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.